నమస్తే. మీరు చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టా మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ ద్వారా. ఈరోజు మనం ఈ ఏదికి సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. రైట్, వాటిని చూసినట్లయితే అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ మరియు బేల యొక్క వయస్సుల నిష్పత్తి. ఏ మరియు బీల యొక్క వయస్సుల నిష్పత్తి 2:3. అట్లాగే 5 సంవత్సరాల తరువాత ఏ మరియు బీల యొక్క వయస్సుల నిష్పత్తి 5:7 అయినా ఏ కామా బీల వయస్సులు కనుక్కోండి అని మనకి చెప్తున్నాడు. రైట్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ కామా బీల యొక్క వయస్సుల నిష్పత్తి 2:3 ప్రజెంట్. ఒక 5 సంవత్సరాలు గడిచిన తరువాత అదే వారి వయస్సుల రేషియో కానీ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 5:7 అవుతుంది. వారి యొక్క వయస్సులు కనుక్కోండి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, ఒక్కసారి గమనించినట్లయితే దీంట్లో 2 రకాలుగా సొల్యూషన్ అనేది ఉందండి. ఒకటి థియరిటికల్ సొల్యూషన్ ఒకటి ఉంది, నెక్స్ట్ షార్ట్ కట్ అనేది ఒక మెథడ్ ఒకటి ఉంది. రైట్, అది చాలా ఈజీగా ఉంటుంది. రైట్, ఒక్కసారి ముందు థియరిటికల్ పార్ట్ అనేది చూద్దాం. చూసినట్లయితే ఏ కామా బీల వయస్సుల నిష్పత్తి ఇచ్చాడు 2:3. అవునా? రైట్, 2:3. 5 సంవత్సరాల తరువాత. ఇప్పుడు 2:3 కాబట్టి ప్రజెంట్ ఏదేమో 2x అనుకోవచ్చు, బీదేమో 3x అనుకోవచ్చు. అవునా? ఎందుకు? నిష్పత్తి ఇస్తే మనం అట్లాగే తీసుకుంటాం. రైట్, 5 సంవత్సరాల తర్వాత 5 ఇయర్స్ తర్వాత ఏ యొక్క వయసు ఎంత అవుతుంది? 2x + 5 అవుతుంది. 5 ఇయర్స్ తర్వాత బి యొక్క వయసు 3x + 5 అవుతుంది. అవునా? ఇప్పుడేం చెప్తున్నాడు? 5 ఇయర్స్ తర్వాత వారి యొక్క వయస్సుల నిష్పత్తి అంటే 2x + 5:3x + 5 ఎంత అంటే 5:7 అని మనకు చెప్తున్నాడు. అవునా? రైట్, ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది. అది ఇచ్చిన స్టోరీ నుంచి మనకి ఇది ఫైనల్ ఈక్వేషన్. దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే మనకి రాబోయే ఆన్సరే మనకు కావాల్సిన ఆన్సర్. రైట్, ఇక్కడ చూసినట్లయితే 7×14x + 7×5 = 15x + 25. రైట్ రైట్, x 35 లో 20 పోతే 25 పోతే 10 వస్తుంది. x 10 వస్తే ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత? 2x కాబట్టి 2 × 10 అంటే 20 అవుతుంది. ఏది? బి ఎంత అవుతుందంటే 3 × 10 30 ఇయర్స్ అవుతుంది. ఇది ఏ కామా బీల యొక్క వయస్సు. ఇది థియరిటికల్ ప్రాబ్లం. రైట్, ఇట్లా చేయకుండా షార్ట్ కట్ మెథడ్ అనేది అవుతుంది. దాన్ని ఒక్కసారి గమనించినట్లయితే కనుక రైట్, ఏ కామా బీల యొక్క ప్రస్తుత వయస్సులు ఎంత? 2:3. 5 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 5 ఇయర్స్ ఏ కామా బి వయస్సుల నిష్పత్తి ఎంత? 5:7. దీనికి గ్యాప్ ఎంత అంటే 5 ఇయర్స్ అండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో ప్రస్తుతం, ఇదేమో భవిష్యత్. దాన్ని ఇంకొకలాగా మాట్లాడినట్లయితే ఇదేమో గతము, ఇదేమో ప్రస్తుతం అని కూడా మాట్లాడుకోవచ్చు. నో ప్రాబ్లం. ఒక 5 సంవత్సరాల ముందుకెళ్ళి మనం డిస్కస్ చేసినట్లయితే దీని గురించి ఇదేమో గతం అవుతుంది, ఇదేమో ప్రస్తుతం అవుతుంది. ప్రజెంట్ అయితే కనుక ఇది ప్రస్తుతం, ఇది భవిష్యత్తు కింద మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. రైట్, ఒక్కసారి షార్ట్ కట్ ఏంటంటే ఇందులో మనకేమడుగుతున్నాడు? ప్రస్తుత వయస్సుల గురించి డిస్కస్ చేయమంటున్నాడు. ప్రస్తుత వయస్సులు ఏవి అంటే కనుక ఈ. అవునా? అవి మనకి ప్రస్తుత వయసు. 2:3 అనేది ప్రజెంట్ వయసు. దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఏది కావాలి కదా, ఏ యొక్క వయస్సు కావాలి, ఏ యొక్క ప్రజెంట్ వయస్సు కావాలి. కాబట్టి ఏ యొక్క ప్రజెంట్ వయసు ఎంత ఉంది ఇక్కడ? 2. అవునా? ఏ యొక్క ప్రజెంట్ వయసు 2 ఉంది. అట్లాగే తరువాతకి ఎంత గ్యాప్ ఉంది? 5 ఇయర్స్. కాబట్టి ఆ 5 తీసుకోవాలి. అవునా? అట్లాగే ఈ ఆపోజిట్ ప్రజెంట్ ఏదైతే ఉన్నాయో వాటికి ఆపోజిట్ లో ఉన్న వాటి యొక్క భేదం తీసుకోవాలి. అంటే 5 నుంచి 7 పోతే ఎంత వస్తుంది? 2. ఈ డిఫరెన్స్ అండి. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ వస్తుంది. రైట్,
ఇదంతా అప్పర్ వాల్యూకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్. రైట్, లోయర్లో తీసుకున్నట్లయితే ఓల్ బై ఈ రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి తీసివేయాలి. రైట్, చూసినట్లయితే 7 14 -15 అంటే 15 - 14 ఎటు దగ్గరైనా పర్లేదండి. ఇక్కడ మైనస్ మనం పరిగణలోకి తీసుకోకూడదు, మొత్తానికి తీసివేయాలి అనే అంశం ఒకటే మన మైండ్లో ఉండాలి. రైట్, ఇక్కడ 14 - 15 చేస్తే -1కి వస్తుంది కదా అంటే అది తప్పు. ఇక్కడ మైనస్ వస్తుందా లేదా అన్నది మనకు అనవసరం. మన కాన్సెప్ట్ ఏంటంటే తీసివేయాలి, తేడా ఎంత అనేది మనకు అవసరం. రైట్, ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వాటి మధ్య భేదం ఏదైతే ఉందో అది మనకి కింద వేయాలి. 7 14 5 3 15 15 నుంచి 14 1. ఆ 1 అన్న కాన్సెప్ట్ మన మైనస్ ఉన్నా కానీ -1 వస్తుందా +1 వస్తుందా అనేది ఇక్కడ మనకి సమస్య కాదు. 1 భేదం ఏదైతే ఉందో అది. రైట్, దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే రైట్ 5 10 10 20 20/1 దట్ ఈస్ ఈక్వల్ 20. ఇది ఏ యొక్క ప్రస్తుత వయసు. రైట్, బిని తీసుకున్నట్లయితే రైట్ దీని ప్రకారమే బిని ఒక్కసారి అర్థం చేసుకున్నట్లయితే బి యొక్క ప్రస్తుత వయసు ఎంత ఉంది? 3 ఉంది. తేడా ఎంత? 5 years. తర్వాత ఏం మాట్లాడుకున్నాం? ఆపోజిట్ లో ఉన్న వాల్యూస్ యొక్క భేదం. ఆపోజిట్ లో భేదం ఎంత? 2 ఓల్ బై క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వాటి మధ్య భేదం. క్రాస్ మల్టిప్లికేషన్ భేదం ఎంత మధ్యలో? 1. అంటే ఇక్కడ 10 10 3 ఇది 30. ఏది 20 సంవత్సరాలు అయితే బి ఇది 30 సంవత్సరాలు. ఇది షార్ట్ కట్ మెథడ్. ఒక్కసారి దీన్ని గమనించాలి. దీన్ని గమనించినట్లయితే ఏం లేదు, ప్రస్తుతం ఏదైతే కనుక్కోమన్నాడో దాని తాలూకుది రేషియోలో ఉన్న వాల్యూ వేయాలి. గతంలో తర్వాత భవిష్యత్తు వాల్యూ కనుక్కోమన్నాడు అనుకో 5 తీసుకోవాలి. ఏది ప్రస్తుతం ఏది కావాలన్నాడు కాబట్టి 2 తీసుకుంటాం. భవిష్యత్తు గురించి మాట్లాడాలంటే 5 తీసుకోవాలి 2 బదులుగా. ఇక్కడ బీది ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి 3 తీసుకున్నాం. ఒకవేళ బీది భవిష్యత్తు గురించి మాట్లాడినట్లయితే ఈ 7 మనం ఇక్కడ తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్, మిగతాది సేమ్ 5 years గ్యాప్ 5 years గ్యాప్. ఈ రెండు ఎట్లా వస్తుందంటే ఆపోజిట్ తాలూకా భేదము. ఒకవేళ మనకి భవిష్యత్తు గురించి అడిగితే ఈ రెండింటి మధ్య భేదం ఇక్కడ ఇయ్యాలి. ప్రజెంట్ గురించి అడిగాడు కాబట్టి దానికి ఆపోజిట్ భేదం ఇక్కడ ఇచ్చాం. దీని గురించి అడిగితే ఈ రెండింటి మధ్య భేదం 1 కాబట్టి 2 బదులుగా 1 అనేది మనం వేస్తాం. వేసి దాని ప్రకారం ఇట్లా చూసుకున్నట్లయితే ఇది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఆన్సర్. ఇది థియరిటికల్ ఇష్యూ. ఇదే వచ్చి షార్ట్ కట్ మెథడ్. ఇది ఎక్కడి నుంచో రాదు. మనం గతంలో చెప్పుకున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్పేది ఒక్కటే, ఫార్ములా అనేది సొల్యూషన్ నుంచే వస్తుంది. సొల్యూషన్ లో కొన్ని అనవసరమైనవి, అవసరం లేనివి ఏవైతే ఉన్నాయో వాటిని ఏరి పక్కన పడేసి మిగతా పాయింట్లు క్యాచ్ చేసుకుని బయట పెట్టిందే షార్ట్ కట్. అంటే ఏది ఏమైనా మొత్తానికి దీన్ని ఫాలో అవ్వండి, అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. రైటా? రైట్ రైట్ దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే 10 సంవత్సరాల క్రితం ఏ యొక్క వయస్సు బి యొక్క వయస్సులో సగం. 10 సంవత్సరాల క్రితము ఏ యొక్క వయస్సు బి యొక్క వయస్సులో సగం. అట్లాగే ప్రస్తుతం ఏ కామా బి వయస్సుల నిష్పత్తి. ప్రస్తుతం ఏ కామా బి వయస్సుల నిష్పత్తి 3:4. 10 సంవత్సరాల క్రితం ఏ యొక్క వయస్సు బి యొక్క వయస్సులో సగం ఉంది. అట్లాగే ప్రస్తుతం ఏ కామా బి వయస్సుల యొక్క నిష్పత్తి 3:4 అయినట్లయితే ప్రజెంట్ ఏ కామా బి వయస్సులు కనుగొనండి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, ఒక్కసారి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఏ లేదండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పాడు అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏ యొక్క వయస్సు బి యొక్క వయస్సులో సగము. ఏ వయస్సులో బి వయస్సు ఏ యొక్క వయస్సు బి యొక్క వయస్సులో సగం. బి వయస్సులో ఏ వయస్సు అనేది సగం అంటే ఎవరిది ఇక్కడ ఎక్కువ? బిలో ఏ సగం కాబట్టి బి ఎక్కువ ఏ తక్కువ. సగం కాబట్టి 50-50. అవునా? సగం అయింది కాబట్టి అది 100 ఉంటే ఇది 50 ఉంటుంది, వాడిది 40 ఉంటే వీడిది 20 ఉంటుంది. రైట్, మొత్తానికి ఏ కామా బి వయస్సుల నిష్పత్తి ఇక్కడ ఎంత ఇచ్చినట్టు? 1:2. బిలో సగం ఉందంటే ఏ,
కాబట్టి 1:2. అయితే ఈ 1:2 ఎప్పటిది? 10 సంవత్సరాల క్రితం. అది ప్రజెంట్ ఎంత? 3:4. రైట్, ఇక్కడ మనకి 2 రేషియోలు వచ్చినాయి. అవునా? మనం గతంలో మాట్లాడుకుంది, లాస్ట్ ప్రాబ్లంలో మనం మాట్లాడుకున్న దాంట్లో కూడా 2 రేషియోలే. ఏది? గతానిది ప్రస్తుతమది, లేదా ప్రస్తుతానిది భవిష్యత్తుది. ఏది తీసుకున్నా ఒక్కటే. కాబట్టి ఇప్పుడు ఇదేమవుతుంది? ఇది గతం. అవునా? ఇది గతం, ఇది ప్రస్తుతం. గతంలో 1:2, ప్రజెంట్ ఏమొచ్చి 3:4. అయితే వీరెన్నిటికీ మధ్య తేడా ఎంత? తేడా ఎంత అంటే 10 years. ఎందుకు? 10 సంవత్సరాల క్రితం ఇది, ఇది ప్రజెంట్. ఇది అంటే ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 10 years. ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత ఉందంటే 10 years ఉంది. మనకి కావాల్సిన 2 రేషియోలు వచ్చినాయి, అట్లాగే వాటి మధ్య గ్యాప్ కూడా వచ్చింది. కాబట్టి మనం షార్ట్ కట్ మెథడ్ని ఈజీగా అప్లై చేయొచ్చు. రైట్, చూసినట్లయితే మనకు అడిగేది ఏంటి? ప్రస్తుతం వారి యొక్క వయస్సులు ఎంత అనేది అడిగాడు. అంటే 3:4 సంబంధించినటువంటి ఏజెస్ కావాలి అని మనకు అడుగుతున్నాడు. అవునా? ఏ యొక్క ప్రస్తుత వయసు చూసినట్లయితే ఏం తీసుకోవాలి? ప్రజెంట్ రేషియో ప్రకారం ఎంత ఉంది? 3 ఉంది. అట్లాగే ఇంటూ వాటి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 10 years ఉంది. ఇంటూ అట్లాగే ఆపోజిట్ వాల్యూస్ యొక్క భేదము. ఆపోజిట్ వాల్యూస్ ఏమున్నాయి? 1 ఉంది, 2 ఉంది. 1లో 2 పోతే ఎంత? 1. అవునా? హోల్ బై ఆ రెండింటి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వాటి మధ్య భేదం ఎంత అయితే వస్తుందో అది డౌన్ వేయాలని మనం మాట్లాడుకున్నాం. రైట్, 4 1 4, 3 2 6. 6లో నుంచి 4 పోతే 2. కాబట్టి కింద ఎంత వస్తుంది? 2. ఇది ఎట్లా వచ్చిందంటే 6 - 4. 3 2 6, 3 2 6, 4 1 4. 6కి 4కి మధ్య భేదం 2. ఈ 1 ఎట్లా వచ్చిందంటే 1కి 2కి మధ్య భేదం 1. రైట్, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే రైట్, ఇది 2 5 10 అవుతుంది. 5 3 15. 15 years. ఇది ఏ యొక్క ప్రస్తుత వయస్సు. రైట్, నెక్స్ట్ బి యొక్క ప్రస్తుత వయస్సు కట్టాలి. రైట్, బిని చూసినట్లయితే కనుక బి యొక్క ప్రజెంట్ వయసు ఎంత ఉంది? ఇక్కడ రేషియోలో 4 ఉంది. అవునా? రైట్, 4 ఇంటూ వాటి మధ్య ఇయర్స్ గ్యాప్ ఎంత ఉంది? 10 ఉంది. ఇంటూ ఆపోజిట్ రేషియో ఏదైతే ఉందో దాని మధ్య భేదం ఎంత? 1. హోల్ బై క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వాటి మధ్య భేదం వేయాలి. తీసినట్లయితే 6కి 4కి మధ్య భేదం 2. రైట్, దీన్ని చూసినట్లయితే 5 4 20. జస్ట్ 20 years. ఏ యొక్క ప్రస్తుత వయసు 15 సంవత్సరాలు, బి యొక్క ప్రస్తుత వయసు 20 సంవత్సరాలు. ఇట్లా షార్ట్ కట్ మెథడ్లో సింపుల్గా చేసుకోవచ్చు. అంతేగాని మనం ఇంతకు ముందు ఏదైతే చెప్పుకున్నామో థియరిటికల్ ప్రాబ్లం ఏదైతే ఉందో, సాధన ఏదైతే ఉందో దాన్ని చేయదు. మనం చేయాల్సింది ఒకటే, షార్ట్ కట్ మెథడ్లో ఇట్లాంటి రేషియోస్ గతానికి భవిష్యత్తుకి, గతానికి ఇప్పటికి, ఇప్పటికి భవిష్యత్తుకి, ఈ మూడిట్లో ఏ రిలేషన్ ఇచ్చినా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. అవునా? ఎందుకు అంటే కనుక ఏదనేది ముందుకెళ్తా ఉన్న కొలది పెరుగుతూ ఉంటుంది, వెనక్కి వెళ్తా ఉన్న కొలది తగ్గుతూ ఉంటుంది. మొత్తానికి రేషియోలో ఉన్నటువంటి ఇద్దరి యొక్క వాల్యూస్ లో మార్పు అనేది ఒకే విధంగా జరుగుతుంది. వీడికి 10 పెరిగితే అవతల వాడికి కూడా 10 పెరుగుతుంది. వీడికి 20 తగ్గితే అవతల వ్యక్తికి కూడా 20 తగ్గుతుంది. కాబట్టి ఈ షార్ట్ కట్ ని మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. రైట్, గతానికి ప్రస్తుతానికి, ప్రస్తుతానికి భవిష్యత్తుకి, గతానికి భవిష్యత్తుకి ఏ రిలేషన్ ఇచ్చినటువంటి దేనికి సంబంధించిన ఏ రిలేషన్లో రేషియో మనకి ఇచ్చిన వాటి మధ్య పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకొని షార్ట్ కట్ని ఉపయోగించి ఈ లెక్కను ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైటా? రైట్ రైట్ దీంట్లో ఇంకొక లెక్క చూసినట్లయితే పి యొక్క వయస్సు క్యూ యొక్క వయస్సుకు 5 రెట్లు కాదు, అట్లాగే
10 సంవత్సరాల తరువాత 10 సంవత్సరాల తర్వాత పి యొక్క వయస్సు క్యూ యొక్క వయస్సుకు 3 రెట్లు కలదు. అయినా వారి యొక్క వయస్సులు కనుక్కోండి, ప్రస్తుతం వారి యొక్క వయస్సులు కనుక్కోండి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, చూసినట్లయితే పి యొక్క వయస్సు క్యూ యొక్క వయస్సుకు 5 రెట్లు అంట. అంటే పి కామా క్యూల వయస్సుల నిష్పత్తి ఎంత అవుతుంది? ఎంత అవుతుందంటే 1:5 అవుతుంది. 5:1 అవుతుంది. ఎందుకు? ఇక్కడ పి పెద్దది అని మనకు చెప్తున్నాడు. పి యొక్క వయస్సు క్యూ యొక్క వయస్సుకు 5 రెట్లు, అంటే క్యూకి 5తో గుణిస్తే పి అవుతుందంటే పి పెద్దది, కాబట్టి 5:1. అవునా? రైట్. తర్వాత 10 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాల తర్వాత పి యొక్క వయసు క్యూ యొక్క వయసుకి 3 రెట్లు, అంటే P3 అయితే క్యూ అనేది 1 అవుతుంది. మనకు 2 రేషియోలు వచ్చినాయి. ఇదేమో ప్రెజెంట్, ఇదేమో 10 ఇయర్స్ తరువాత. అంటే మనకు కావాల్సింది ఏంటి? ప్రస్తుతం అడిగాడు కదా, ఇది కావాలి. ఇదేమో తరువాత. మొత్తానికి గ్యాప్ ఎంత? 10 ఇయర్స్. ప్రెజెంట్ కావాలి. ప్రెజెంట్ కావాలి కాబట్టి పీది ఏంటి? 5 ఇంటూ గ్యాప్ 10, ఆపోజిట్ వాల్యూస్ మధ్య భేదం 2 హోల్ బై వాటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 5 - 3 అంటే ఇది 2. చూసినట్లయితే 5 పొదుల 50 ఇయర్స్ వస్తుంది. అవునా? రైట్. క్యూ దాన్ని చూసినట్లయితే క్యూ ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. 1 ఇంటూ గ్యాప్ ఎంత? 10, ఆపోజిట్ తాలూకా భేదం ఎంత? 2 హోల్ బై క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 5 - 3 అంటే 2. 2 పోతే ఇక్కడ 10 ఇయర్స్ వస్తుంది. పి యొక్క వయసు 50 ఇయర్స్, క్యూ యొక్క వయసు 10 ఇయర్స్. ఇవి ప్రెసెంట్ వాల్యూస్. రైటా? షార్ట్ కట్ ఒక్కసారి అర్థం అవ్వాలి అంటే గతంలో చెప్పినటువంటి, దీనికి ముందు చెప్పినటువంటి 2 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి రిపీటెడ్గా వింటే కనుక ఈజీగా చేయొచ్చు. రైటా? రైట్. ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో ప్రాబ్లంలో, దాంట్లోనే వారి మధ్య ప్రస్తుతం వారి ఏజుల మధ్య భేదం అడిగితే గనక దాన్ని ఎట్లా చేయాలో ఒకసారి చూద్దాం. రైట్, చూసినట్లయితే ఇక్కడ ఏ కామా బి వయసుల నిష్పత్తి ఎంత వచ్చింది? 5:1 ప్రజెంట్. 10 సంవత్సరాల తరువాత ఎంత అన్నాము? 3:1 అని మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏజ్ గ్యాప్ ఎంత అంటే 10 ఇయర్స్. ఇదేమో ప్రెజెంట్, ఇదేమో నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత. రైట్. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడంటే ప్రెజెంట్ వారి వయస్సుల మధ్య భేదం ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. వారి వయస్సుల మధ్య భేదం ఎంత? ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ప్రెజెంట్ ఏ యొక్క వయసు కట్టడం, బి వయసు కట్టి వాటి రెండింటిని ఒకదాని నుంచి ఒకటి తీసివేయాల్సిన అవసరం ఇక్కడ లేదు. యాక్చువల్గా అయితే అట్లాగే చేయాలి. అట్లా అంత దూరం మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. రైట్. ఒకసారి చూసినట్లయితే భేదం అడిగాడు. భేదం ఎంత? 4. ఈ 4 మనకి అడుగుతున్నాడు అన్న పాయింట్ మనం క్యాచ్ చేయాలి. ప్రెజెంట్ ఏదైతే ఉందో రేషియోల మధ్య భేదం, ఆ భేదమే మనకు అడుగుతున్నట్టు. రైటా? ఆ భేదం కావాలి కాబట్టి, భేదమే కదా కావాలి కాబట్టి 4. అవునా? ఏది కావాలి అంటే ఏ తీసుకున్నాం, బి కావాలి అంటే బి తీసుకున్నాం, భేదం కావాలంటే కనుక భేదం తీసుకోవాలి. భేదం ఎంత అంటే 4 ఇక్కడ ఇంటూ 10 ఇయర్స్ గ్యాప్ కదా, 10 ఇయర్స్ ఇంటూ ఆపోజిట్ వాటి మధ్య భేదం ఎంత? 2 హోల్ బై క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వాటి మధ్య భేదం. 5 × 1 5, 3 × 1 3 పోతే ఇక్కడ 2 పోతే 4 పొద్దుల 40. ఇదే ప్రస్తుతం వారి వయస్సుల మధ్య భేదం. అంతేగాని మళ్ళీ ఏ యొక్క వయస్సు కడితే 50 వస్తుంది, బి యొక్క వయస్సు కడితే 10 వస్తుంది. 50 నుంచి 10 పోతే 40 అన్న మా కాన్సెప్ట్ మన మైండ్లో ఉండకూడదు. భేదం పడితే కనుక డైరెక్ట్గా ఎట్లా చేయడానికే మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. రైటా? రైట్. రైట్. దీంట్లో ఇంకొక లెక్క చూసినట్లయితే 2 సంవత్సరాల క్రితము తండ్రి వయస్సు కుమారుని వయస్సుకు 2 రెట్లు. కుమారుని వయసుకి 18 రెట్లు. కుమారుని వయసుకి 6 రెట్లు. అట్లాగే 18 సంవత్సరాల తరువాత
18 సంవత్సరాల తరువాత తండ్రి వయస్సు కుమారుడి వయస్సుకి రెట్టింపు. అయినా ప్రజెంట్ తండ్రి మరియు కుమారుని వయస్సులు ఎంతెంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, ఒకసారి అర్థం చేసినట్లయితే 2 సంవత్సరాల క్రితము తండ్రి వయస్సు కుమారుడి వయసుకి 6 రెట్లు, 18 సంవత్సరాల తరువాత తండ్రి వయసు కుమారుడి వయసుకి రెట్టింపు. రైట్, 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఈ 2 స్టేట్మెంట్లు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆ ఏజెస్ తాలూకా రేషియో అనేది గతానికి కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి రేషియోలు అనేవి మనకి ఇచ్చినట్టు లెక్క. కాబట్టి దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 2 సంవత్సరాల క్రితము ఏమిచ్చాడు? తండ్రి వయసు కుమారుడి వయసుకి 6 రెట్లు. అంటే ఇక్కడ ఎవరిది 6, ఎవరిది 1 అవుతుంది? పెద్దోడిదే కదా 6, తండ్రి వయసే కదా పెద్ద. కాబట్టి తండ్రి వయసు కుమారుడి వయసుల మధ్య రేషియో ఎంత అవుతుంది? 6:1 అవుతుంది ఇక్కడ. అవునా? రైట్. అట్లాగే 18 సంవత్సరాల తరువాత తండ్రి వయసు కుమారుని వయసుకి రెట్టింపు. అంటే 18 ఇయర్స్ తర్వాత తండ్రి వయసు ఎంత ఉంటుందంటే 2 ఉంటుంది, కుమారుని వయసు 1 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రెట్టింపు. రెట్టింపు అంటే మల్టిప్లై విత్ 2 అని మనం అర్థం చేసుకోవాలి. 6 రెట్లు అన్నాడు కాబట్టి మల్టిప్లై విత్ 6. కాబట్టి అది 6:1 ఉంది, ఇక్కడ 2:1. మరి ఇక్కడ ఏజ్ గ్యాప్ ఎంత ఉంది అన్నది మనకి ఇక్కడ పాయింట్. అంటే ఏజ్ గ్యాప్ ఎంత ఉంది ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పై రేషియో ఏమొచ్చి 2 సంవత్సరాల క్రితము, కింద రేషియో అబ్జర్వ్ చేసినట్లయితే 18 సంవత్సరాల తరువాత. ఇక్కడ 2 సంవత్సరాల క్రితము, 18 సంవత్సరాల తరువాత. ఈ మొత్తాన్ని మనం క్లబ్ చేసినట్లయితే మధ్యలో ఉన్న ఏజ్ గ్యాప్ ఎంత అంటే 20 ఇయర్స్ గ్యాప్ ఉందండి. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. వీడు ఇక్కడ 2 సంవత్సరాలు మింగాడు, వీళ్ళు ఇక్కడ 18 సంవత్సరాలు మింగుతున్నారు. మొత్తం కలిపి 20 ఇయర్స్ అనేది ఇక్కడ పుష్కా కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏజ్ గ్యాప్ ఎంత అంటే 20 ఇయర్స్ అండి, 20 సంవత్సరాలు. అంతేగాని 18 ఒక 2 తీసుకోకూడదు. అవునా? 2 సంవత్సరాల క్రితము, 18 సంవత్సరాల తరువాత, పైకి ఒక 2, తరువాత ఒక 18, మొత్తం కలిపి ఎంత అవుతుంది? 20 సంవత్సరాల ఏజ్ గ్యాప్ అనేది మనకి ఇక్కడ ఉంది. రైట్. మనకి ఇక్కడ ప్రెజెంట్ వారి వయసులు ఎంత అనేది మనకు అడుగుతున్నాడు. అవునా? ప్రెజెంట్ మనకు అడుగుతున్నాడు. ప్రెజెంట్ అంతా ఎక్కడ ఉంటుంది? దీన్ని కనుక్కుంటే గనక 18 సంవత్సరాలు తీయాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని కనుక్కుంటే గనక 2 సంవత్సరాలు యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడుంది ప్రస్తుతం? ప్రెజెంట్ అనేది ఎక్కడుందంటే ఇక్కడ ఉంది. 2 ఇయర్స్ బ్యాక్ కి, 18 ఇయర్స్ నెక్స్ట్ కి, ఈ మధ్యలో ఏదైతే ఉందో అది ప్రెజెంట్. అంటే ఇక్కడ కనుక్కుంటే 18 సంవత్సరాలు తీసివేయాలి, ఇది కనుక్కుంటే 2 సంవత్సరాలు యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. అవునా? రైట్. మొత్తానికి 2 సంవత్సరాలు యాడ్ చేయడం మనకి ఇది కాబట్టి పైది కనుక్కుందాం. పైది కనుక్కుంటే గనక రైట్, పైది కనుక్కుంటే తండ్రి వయస్సు, పైది కనుక్కుంటే ఎంత ఉంది? ఇక్కడ 6 ఉంది. ఏజ్ గ్యాప్ ఎంత? 20 ఇయర్స్. ఆపోజిట్ వాల్యూ భేదం ఎంత? 1 హోల్ బై క్రాస్ మల్టిప్లికేషన్ మధ్య భేదం ఎంత? 6 1 6, 2 1 2. 6లో 2 పోతే 4, 4 5 20, 6 5 30. అవునా? రైట్. ఇది తండ్రి. కుమారుడిది క్యాలిక్యులేట్ చేసినట్లయితే కుమారుడు ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. 1 into 5 అంటే 5 వస్తుంది. అవునా? మిగతా అంతా సేమ్. ఈ 20 into 1/4 దానికి ఉంటుంది, దీనికి ఉంటుంది కాబట్టి దాని వాల్యూనే 5 కాబట్టి నేను నెగ్లెక్ట్ చేశాను. రైట్. ఇక్కడ 5. ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వాలి? ఈ 30ను ఈ 5 ఏంటిది? 6:1 అండి. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేశాం. రైటా? రైట్. అది మనకు వచ్చింది అంటే ప్రెజెంట్ రావాలి అంటే అర్థం ఏంటి? 2 సంవత్సరాలు కలపాలి. ఇక్కడ ఉన్నదానికి 2 ఇయర్స్ యాడ్ చేస్తేనే ప్రెజెంట్ వస్తుంది. కాబట్టి దీనికి 2 యాడ్ చేసినట్లయితే ఇది 32 అవుతుంది.
దీనికి 2 యాడ్ చేసినట్లయితే 7 ఇయర్స్ అవుతుంది. ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి. ఏం లేదు, వాడు ఏమిచ్చాడో మనం పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటేనే మనం కరెక్ట్ అయినటువంటి ఆన్సర్, రైట్ అయినటువంటి ఆన్సర్ మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనం తప్పు చేయాల్సిన అవసరం ఉంటుంది. రేపు పొద్దున ఆప్షన్లో ఈ 30 ఇస్తాడు, లేకపోతే ఈ 2 1 క్యాలిక్యులేట్ చేయగా వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇవ్వడం జరుగుతుంది. వాటిని చూసి మనం ఆన్సర్ పెట్టకూడదు. మనం చేయాల్సిందల్లా ప్రజెంట్ అంటే ఏంటి అన్న కాన్సెప్ట్ మన మైండ్లో ఉండాలి. ఇక్కడ 2 సంవత్సరాల క్రితము 18 సంవత్సరాల తర్వాత. ప్రజెంట్ అంటే మీనింగు 2 సంవత్సరాల క్రితానికి 2 కలపాలి, లేదా 18 సంవత్సరాల తర్వాత దానికి 18 తీసివేయాలనే పాయింట్ మనం గమనించాల్సిన అవసరం ఉంది. రైటా?